హాయ్ అండి, నమస్తే. మీరు చూస్తుంది తెలుగు 360. నా ముందు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆయన పేరు రాజా. ఆయన ఏమి 10 సినిమాలు 25 సినిమాలు చేసిన అనుభవం అయితే ఏం లేదు. కానీ ఆయన చూసినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి రావాలి అనిపించింది. పైగా ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన బిట్స్ పిలాని నుంచి వచ్చిన స్టూడెంట్. ఆయన అక్కడ చదువుకున్న వ్యక్తి. సో ఆయన తీసిన సినిమా వర్జిన్ బాయ్స్ ఈ వారం రాబోతుంది. ఈ నెల 11న థియేటర్ల ముందు రాబోతుంది. ఈ సందర్భంగా రాజా గారిని మన స్టూడియోకి ఆహ్వానించాం. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి రాజా గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు నేను మిమ్మల్ని ప్రొడ్యూసర్గా పిలవడానికో మీతో మాట్లాడడానికో ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటంటే, మొన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం. ఏ ప్రొడ్యూసర్ అయినా సరే కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడితే ఇండస్ట్రీకి ఎలాంటి ప్రొడ్యూసర్ కావాలి కదా అనిపిస్తుంది. ఆ రోజు మీరు పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ ఎవరి నిర్మాత, ఎవరైతేనో అని వెనక్కి తిరిగి చూసేలా చేసింది. కరెక్ట్. సరే, చాలామంది స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్. చాలామంది కొత్త ప్రొడ్యూసర్లు వస్తుంటారు. సినిమాకి పెట్టుబడి పెట్టడం అంటే అది చాలా పెద్ద రిస్క్. అసలు గోడకు కొట్టిన సున్నలాగా ఉంది ఈరోజు పరిస్థితి. చాలామంది ప్రొడ్యూసర్లు వస్తున్నారు, వచ్చిన దారే వెళ్ళిపోతున్నారు. సక్సెస్ కొట్టిన వాళ్ళకంటే ఫెయిల్ అయిన వాళ్ళే చాలా 90% ఉంది. అయినప్పటికీ ఒక కొత్త నిర్మాత వస్తున్నాడంటే వాడికి ఏదో నమ్మి, వాడు ఏదో ప్యాషన్తోనో ఏదో నమ్మి వస్తాడు. మీ నమ్మకం ఏంటి సినిమాల్లోకి రావడానికి? మీ ప్యాషన్ ఏంటి? మీ అవగాహన ఏంటి సినిమాల మీద? ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ మనకి పుట్టినప్పుడు ఎవరికైనా జీరో బ్రెయిన్ సైజ్ ఇంతే ఉంటుంది. ఎవరికైనా అడుక్కునేవాడికైనా, అంబానీకైనా. బట్ ఎందుకు వాడు అంత పెద్దవాడు, ఇంత చిన్నవాడు ఎందుకున్నాడు? దాన్ని మౌల్డ్ చేసిన విధానము, పెరిగిన అట్మాస్ఫియరు, సరౌండింగ్స్, చదివిన కాలేజీలు, రకరకాల ఇంపాక్ట్తో వాడు బ్రెయిన్ మౌల్డ్ అవుతుంది. ప్లస్ రిసోర్సులు, కొంతమంది డబ్బులు ఉండి దాన్ని గ్రో చేస్తారు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ డబ్బులు ఏం గ్రో అవ్వాలా, చాయ్ వాళ్ళ మోడీ అయ్యాడు, అవి ఎక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్స్ మనకి. స్పూన్ ఫీడింగ్ కంటే వీళ్ళు రాడు తేలిన వాళ్ళే బాగా పైకి వెళ్తారు. సో ఓవరాల్గా నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు నేను అసలు కంప్యూటర్ సైన్స్ బిట్స్ చదివింది. నేను ఇంటర్మీడియట్ తెలుగు మీడియం. డైరెక్ట్ బిట్స్లో నాకు ఇంగ్లీష్ మొత్తం అర్థమయ్యేది కాదు. అంతకుముందు ర్యాంక్స్ కొట్టాం సరే మన లోకల్ లాంగ్వేజ్లో. ఏంద్రా ఇది, చాలామంది ఫ్రెండ్స్ భయపెట్టారు, నువ్వు తప్పుతావు, 6 పాయింట్స్ బిలో వస్తే వెళ్ళిపోవడం, ఇంటికి వెనక్కి పంపించేస్తారు. అట్లా ఎగ్జాంపుల్స్ 2-3 చెప్పారనమాట. మనకేంది, నాకు ఐ హేట్ రీడింగ్ బుక్స్. అసలు నాకు అది పెద్దగా అలవాట్లేదు ఇప్పుడు కూడా. ఐ రీడ్ పీపుల్ హూ రీడ్ బుక్స్ జనరల్లీ. ఎస్, అప్పుడు నీకు తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, నీ బ్రెయిన్ అప్లై చేస్తాం మళ్ళీ. ప్లస్ రీడింగ్ సరౌండింగ్స్ అంటే 360 degrees, మీ ఛానల్ లాగా 360 degreesలో ఆలోచిస్తాము, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాము, ప్రాక్టికల్గా ఉంటాం. ప్రాక్టికల్ ఉంటే ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటుంది. నా నేచర్ అది. సో ఆ రకంగా నేను బిట్స్లో 10 పాయింట్స్ వచ్చి కంప్యూటర్ సైన్స్ డైరెక్టర్ జంప్ అయ్యాను. షాక్ అయ్యారు అందరూ. 800 మందిలో 800 బ్యాచ్లో ఆల్ ఓవర్ ఇండియాలో అందరూ ర్యాంకర్స్ ఉంటారు. అందులో ఒక 3కి 10 వచ్చినాయి. నేను ఒకండి. అందరూ షాక్ అయ్యారు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ రాదు, 10 ఎట్ వచ్చినాయి అని. సబ్జెక్ట్ నీకు తెలిసినప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ అది ఇంపార్టెంట్. లాంగ్వేజ్ అనేది ఓకే, మీడియం అది, దాన్ని ఎట్టగొట్ట లాక్కొచ్చాం. దాని తర్వాత అయిపోయిన తర్వాత చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో జాబులు వచ్చినాయి. ఎక్కువ శాలరీలు బయట కంట్రీస్లో, బయట చోట్ల కూడా వచ్చినాయి. నీకు వేరే చోటకి వెళ్ళిపోతే మనకు బేస్ బిల్డ్ కాదు, ఆ సాటిస్ఫాక్షన్ అంటే డబ్బులు ఎంత వచ్చినా ఉండదు. నాలాంటి మెంటాలిటీలకు అసలు ఉండదు. సరే హైదరాబాద్లో ఉందాం, అక్కడికి ఇక్కడికి ఎందుకు, ఇక్కడ తక్కువ శాలరీ అయినా చేరాను నేను సార్ ఐటీలో. చేరి ఉన్న ఐటీలో గ్రోత్ అది ఉంటుంది. మనం చేసే ప్రోడక్ట్లు ఎవడో వాడతాడో తెలియదు, ఎడిపోద్దో తెలియదు, అసలు ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు. దాని దగ్గర ఈఎంఐలు ఫిక్స్ అయిపోతాం, ఆ కార్ అని, ఇల్లు అని, ఏదో ఇక ఆ చట్టంలో ఇరుక్కుంటారు. 99% అందరూ ఇరుక్కునే ఉంటారు, నేను ఇరుక్కుని ఉన్నా. కొంచెం డేరింగ్ నేచర్తో మనం ఇక్కడ ఇరుక్కుంటే ఇంతే లైఫ్ అంతా ఇలా ఇరుక్కుని ఉంటాం. మహా అయితే వైస్ ప్రెసిడెంట్ అవుతాం కంపెనీకి, 10 లక్షలు 20 లక్షలు ఇక్కడ ఉంటే శాలరీ వస్తుంది. నా మైండ్స్కి డబ్బులు అనేది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు నాకు. అంటే నా మైండ్ ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మా జూనియర్స్ ఉన్నారు, స్విగ్గీ పెట్టారు, అందరూ అన్ని పెట్టినా క్లిక్ కావు. ఇప్పుడు మనకు కూడా అది ఐడియానే, స్విగ్గీ అని. redbus.com మా బ్యాచ్మేట్లు మేము అందరం కలిసి డిస్కస్. స్విగ్గీ ఐడియా మీ జూనియర్స్ నుంచి? మా జూనియర్స్ పెట్టింది అది కంపెనీ. మన డిస్కషన్లో వెళ్ళిన ఐడియానే అది. తర్వాత redbus.com మా డిస్కషన్లో వచ్చిన ఐడియానే, మా బ్యాచ్మేట్లో కలిసి 4. సో అట్లా నేను చిన్న యాప్లు ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను నేను. అంటే ఫ్యూచర్ దీంట్లో మనలాంటి వాళ్ళు అవసరం. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 10 లక్షలు ఉండదు సార్, అది 1000 కోట్లు అయితే రేపొద్దున. ఆ 10 వాళ్ళకి ఎక్కువ ఈ రోజుల్లో ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. సరే ఏదన్నా కానీ అదొక యాంగిల్. నేను ఐటీలో సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఈ అందరూ బయట రాలేరు, డేర్ చేసి అందరూ ఇరుక్కొని ఉంటారు, ఫ్యామిలీ పిల్లలు పుట్టేస్తారు. నేను కొంచెం డేరింగ్గా బయటకు వచ్చేసా, ఇక లాభం లేదు, మనం వేరే ఫీల్డ్స్ అని. నేను వేరే రియల్ ఎస్టేట్ వాటి, ఇంకా నాన్ ఐటీ ఏది ఉంటే అది అన్నీ. ఏదైనా బ్రెయినే కదా పెట్టేది.
మన బ్రెయిన్ని ఒక గంట పెడితే ఇంత అమౌంట్ వచ్చింది అనుకోండి సార్, అదే బ్రెయిన్ ఇంకోసారి పెడితే ఎక్కువ వస్తే అక్కడ పెట్టి డోంట్ వేస్ట్ హియర్. అదర్వైజ్ ఖాళీకి కూర్చో, ఆలోచించు కొంచెం. సో నువ్వు పెట్టేది నీకు ఒకసారి పెట్టేవాడి ఇరుక్కుపోతావు, నీ బ్రెయిన్ కానీ మనీ కానీ. పెట్టే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అంటే నీకు ఐక్యూ ఎక్కువ ఉందని నువ్వు బిలీవ్ చేస్తున్నావు, పెద్దదంట పెట్టు. అప్పుడు నువ్వు రీచ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు నీకు కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేది నా థింకింగ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అది గ్రీడీనెస్ కాదు, అది మెంటల్ కిక్ ఇస్తుంది. ప్లస్ నీ దగ్గర ఏదైనా ఉంటేనే కదా 10 మంది చేయగలేదు కూడా, సంస్థను ఏదైనా బిల్డ్ చేయగలేదు కూడా. అది ఏం లేకుండా ఉట్టి మాటలు చెప్తే కాదు కదా. సో ఫస్ట్ నువ్వు ఎదగాలి, 10 మంది మెల్లగా ఎదుగుతారు నీతో పాటు. సో ఇది థింకింగ్ ఏదన్నా కానీ. సో అట్లా డిఫరెంట్ ఇప్పుడైనా ఎవడన్నా అడిగితే నాకు చేత కాకపోయినా చేయాలని చూస్తా. మాట సాయమైనా కూడా హెల్ప్ అవుతుంది ఒక్కోసారి, డబ్బులే కాదు. సో అట్లా చాలా రకాలుగా చాలామంది చేశాను, అది చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఐటీ నుంచి బయటకు వచ్చేటప్పటికి మీ శాలరీ ఎంత? ఇప్పుడు 15 లక్షలు చేతికి వచ్చేది ఉండేది. అప్పటికే నేను ఆటలు ఇట్లు ఇన్వెస్ట్ చేశాను. అప్పుడు 15 లక్షలు పెట్టేది అనుకుంటే ఇప్పుడు 2 కోట్లు అయినాయి, 3 కోట్లు అయినాయి ఉన్నాయి. ఆ ధైర్యంతోనే నేను ఐ విల్ టేక్ రిస్క్, కొంత రిస్క్ పెట్టేసుకుంటా. సో సినిమాలో డబ్బులు పెడితే డబ్బులు వస్తాయనే 100% నాది వస్తాయనే కాన్ఫిడెన్స్ కాదు, కానీ అట్లీస్ట్ మనకి వస్తాయి అనే కాన్ఫిడెన్స్తో ప్లస్ చూద్దాం, ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం. సినిమా అనేది చేయగలిగితే ఏదైనా చేయొచ్చు సార్ ప్రపంచంలో, సక్సెస్ చేయగలిగితే. అంటే ఇది 24 క్యాపిటల్తో డీల్ చేయాలి. ప్లస్ ఆడియన్స్ అందరితో గేమ్ ఆడాలి. నువ్వు అందరి మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. ఎట్టుందో సోషల్ మీడియా, నువ్వు వాళ్ళని ఒక 5 నిమిషాలు ఆపడమే కష్టం ఈ రోజుల్లో. అలాంటిది నువ్వు ఇలా 24 క్రాఫ్ట్లు గేమ్ ఆడుతూ 10 కోట్ల మంది తెలుగు వాళ్ళతో ఆడాలి నువ్వు. సో ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. సో ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ఆర్ నాట్? సో ఒక రకంగా చాలా రిస్క్ ఇది. చాలామంది ప్రొడ్యూసర్లు ఆపేశారు మూవీలు తీయడం. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మీరు చూస్తూనే ఉన్నారు, వాళ్ళ కొడుకులే పెద్ద హీరోలు అవుతా ఉన్నారు. వాళ్ళకు వేరే ప్రొడ్యూసర్లు చేస్తున్నారు వాళ్ళకుండే ప్యాషన్తో. సో ఇది ఎట్లా చూసినా మన సీఎం గారు కూడా ఏమన్నారు ఏదో మీటింగ్లో, ఇండస్ట్రీ బాగా గ్రో కావాలి, ఇంకా అవార్డు వచ్చినాయి పెద్ద మంచిదే, ఓకే అంతవరకు ఓకే. ఇండస్ట్రీ బాగా గ్రో కావాలి. ఇప్పుడు ఎంత గ్రో అయినా నీకు టర్న్ ఓవర్ పెరగాలంటే ఒక మనుషుల మీద కాదు, ఇండివిజువల్ మనుషుల మీద కాదు సార్, వ్యవస్థ కావాలి నీకు. నా థాట్ అది. ఎందుకు బిల్డ్ చేయరు వ్యవస్థ? అందరికీ తెలిసింది నేను చెప్పింది. బిల్డ్ చేయాలంటే దాంట్లో ఇరుక్కొని పులిమే స్వారీలో ఉంటారు ఆల్రెడీ, ఇంకా ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయలేరు. ఫస్ట్ థింగ్ అది ఫ్రెష్గా రావాలి ఎవడన్నా, లేకపోతే ఉండేవాడు కంఫర్ట్గా ఉండేవాడు చేయాలి. పులిమే స్వారీ చేసేవాడు ఇంకా ఆలోచనలు మార్చుకోలేడు, స్వారీ చేస్తూనే ఉండాలి. కరిసేస్తుంది పులి. ఒక మూవీ ఫ్లాప్ అయింది, ఇంకో మూవీ దీని అప్పులు దానికి నెక్స్ట్ మూవీలో అని చెప్తారు, అట్ట ఇక వెళ్ళిపోతుంటుంది అంతే బండి. అందరూ అంతే చాలామంది. కొంతమంది ఏంటంటే మొత్తం పెట్టేది నేను పెడతాను 10 కోట్లు, దీనికి 100 కోట్లు వస్తే అంతా నాకే కావాలని గ్రీడీనెస్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల ఆలోచనలతో వెళ్ళకపోయి ఉండొచ్చు. దాంట్లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉండొచ్చు ఏమన్నా. అంటే నేను లిమిటెడ్ ఐడియా చెప్పాను, 10 మంది కూర్చొని డిస్కస్ చేస్తే బెటర్ ఐడియా రావచ్చు. వచ్చిన తర్వాత నీకేమైంది? ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఏదో ఓపెన్ చేసినా సినిమా స్టార్లే కనపడతారు రోజు. సీఎంలు కూడా సినిమా వాళ్ళతో సెల్ఫీలు తీసుకునే రోజులు ఉన్నాయి, కొన్ని చూస్తూ ఉన్నాం. ఇది చూస్తే ఏమనుకుంటారు, ఇంత పెద్ద ఇండస్ట్రీ రాబాబు అనుకుంటారు. ఎంత లక్షల కోట్లు, వేరే కంపెనీ పెట్టిన 1,00,000 కోట్లు చాలా ఉన్నాయి, ఎవడో తెలియదు కూడా. ఇది ఇంత పెద్దది, ఇంత క్రేజ్ ఉండేది, దీన్ని ఎందుకు చేయకూడదు? 1,00,000 కోట్లు చేయకూడదు అంటే ఒకరిని గ్రో అవ్వమంటలే నేను. ఇప్పుడు ఒక పెద్ద స్టార్ ఉన్నాడు, పెద్ద స్టార్ గ్రో అవుతాడు, మీ అభిమానం వల్లే నేను గ్రో అయ్యాను, రుణపడి ఉంటాను అంటాడు. వాళ్ళు హ్యాపీ అవుతారు, సినిమాలు చూస్తారు. వాళ్ళు వెళ్తే ఎలా గ్రో చేస్తున్నావు నువ్వు అనుకుంటే చేయొచ్చు. నువ్వు ఒక్కడో రిస్క్ తీసుకుంటే 1,00,000 మంది వెల్త్ అయ్యిద్ది. నీకు రిస్క్ కూడా కాదు అది యాక్చువల్ చెప్పాలంటే. ఎట్లా అయ్యిద్ది ఆలోచించండి. పెద్ద ప్రొడ్యూసర్లు కానీ పెద్ద హీరోలు కానీ వాళ్ళు రంగంలో దిగితే ఓకే. ఇప్పుడు షేర్ హోల్డర్స్ కంపెనీ డివీస్ ఉంది, హెట్రో డ్రగ్స్ ఉంది, కళ్ళ ముందు చాలా కంపెనీలు, తెలుగు కంపెనీలు 500-1000 కోట్లతో పెట్టిన 1,00,000 కోట్లు దాటినవి. పడిపోయినవి ఏమీ లేవు. మనం నమ్మకం కరెక్ట్గా చేయగలుగుతా ఉంటే 99% హిట్ అయినవి ఉన్నాయి, మాలపాడి ఇంటెన్షన్ లేకపోతే. అప్పుడు నీకు రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి, జిఎస్టీ ప్రాబ్లం ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉండవు, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. అంటే దీని అంతా ఒక ఇండస్ట్రీ చేయమంటున్నాను నేను. ఒకళ్ళిద్దరు పెద్దోళ్ళు దిగితే అవుద్ది అది. సార్ ఇండస్ట్రీ చేయాలన్నది చాలా పెద్ద మాట యాక్చువల్గా. ఎవరినో ఒకటి నాకు చేతనైతే నేనేం చేస్తాను సార్, బట్ కెపాసిటీ లేదు. సినిమా కలెక్షన్లే వాళ్ళు జెన్యూన్గా ప్రకటించినప్పుడు సార్ ఆ థాట్ మారాలి సార్, ఎంటైర్ ఆలోచన విధానమే మారాలి. నేను చెప్పేది అది. చాలా ఈజీ గ్రో అవటం. అప్పుడు ఎంటర్టైన్మెంట్ అందరికి కావాలి కదా, మెడిసిన్స్ అందరికి అక్కర్లా. మీరు మెడిసిన్స్ చేసుకుంటారా? కావాలా? రోజు లేదు కదా, అది ప్రాబ్లం వచ్చినప్పుడు కావాలి. బట్ ఎంటర్టైన్మెంట్ రోజు అందరికి కావాలి, వారానికి ఒకసారి సాయంత్రానికి ఎంటర్టైన్మెంట్ కావాలి సార్. మైండ్ పీస్ఫుల్గా కావాలి కదా, నిద్ర ప్రశాంతంగా కావాలి, టెన్షన్ నుంచి దూరంగా ఉండాలి. అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ ఎక్కువ డబ్బు ఉందనా, లేదంటే ఎక్కువ గ్లామర్ ఉందన్నా? ఎక్కువ డబ్బు గ్లామర్ అని కాదు, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఒకరిని ఎదుటోడిని నవ్వగలిగితే అంతకంటే ఆనందం మనకేముంది సార్? మనం హ్యాపీగా ఉన్నాం, మనం నవ్వుతున్నాం. మనం ఒక మాట చెప్తే ఎదుటోడు హ్యాపీ అయ్యాడు అనుకోండి, అది ఒక నీకు వాడికి ఆనందం, నీకు ఆనందం. అంటే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అక్కడ. సో అదే సినిమా ఇండస్ట్రీ ఒకటే చేయగలదు, ఎంటర్టైన్మెంట్ ఇస్తూ. ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ అయినా కావచ్చు. హారర్ మూవీ అంటే అది డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్, బట్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్.
సేమ్ బెండస్ వైడ్ బ్లూ లేబుల్ లాగానే అది కూడా డిఫరెంట్ టైప్స్. మామూలుగా చదువుకున్న వాళ్ళు, ఐటీ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా కొత్త ప్రొఫెషన్లోకి వెళ్ళాలంటే, కొత్త సెగ్మెంట్లోకి వెళ్ళాలంటే ఒక రీసెర్చ్ ఉంటుంది వాళ్ళకి. ఎస్. మీరు చేసిన రీసెర్చ్ ఏంటి సినిమాకి సంబంధించి? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ప్రొడ్యూసర్, నేను ఈ ప్రొడ్యూసర్లో ఉండాలి, ఈ ప్రొడ్యూసర్లో మాత్రం అసలు ఉండకూడదు అని ఏదో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కదా. ఒకటి సార్, నేను ఇప్పుడు హాలీవుడ్ కంపెనీస్ని కొంత అబ్జర్వ్ చేశా. కార్పొరేట్ అయిపోయిన తర్వాత అది ఏదైనా కార్పొరేట్ చేయాలి లాంగ్ రన్లో. స్టార్టింగ్ చేయలేకపోవచ్చు, దానికి టర్న్ ఓవర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి చేయాలంటే. ఫస్ట్ ఏం ఆలోచిస్తా, అట్లీస్ట్ నేను ఒక లిమిటెడ్ బడ్జెట్తో అట్లీస్ట్ నా డబ్బులు నాకు వచ్చే విధంగా ప్లాన్ చేద్దాం. ఏముంటుంది దీంట్లో రిస్క్? నువ్వు 24 క్రాప్స్ అందరూ తీసుకునేవాళ్ళే, ఈ బడ్జెట్ అందరికి ఇవ్వడానికి. ప్రోడక్ట్ తయారైద్ది, ప్రోడక్ట్తో గేమ్ నువ్వు ఆడగలుగుతావా లేదా? తయారవటం 50%, తర్వాత రిలీజ్ గేమ్ అంతా మిగతా 50%. అందరికి తెలుసు అది. చాలా సినిమాలు రిలీజ్ కాకుండా డబ్బాల్లో ఉన్నాయి, అది వచ్చినాయి పోయినాయి కూడా తెలియదు. సో నేను ఆడగలుగుతా ఈ గేమ్, ట్రై చేద్దాం. ఇప్పుడు నేనే రిస్క్ తీసుకోలేకపోతే అలా ఉండిపోతారు చాలామంది, ఎవడో ఒకటి రిస్క్ తీసుకోవాలి. అట్లా నాకు ఆలోచన, నేను రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉంది నాకు. ప్రొడ్యూసర్లుగా ఎవరిని మీరు ఐడియల్గా తీసుకుంటారు? ఈ ప్రొడ్యూసర్లో ఉండాలి అని ఎవరినో అనుకుంటారు, ఈ ప్రొడ్యూసర్లో మాత్రం ఉండకూడదు అట్లా నేను స్పెసిఫిక్ గేమ్ అట్లా అనుకోలేదు, ఏం లేదు సార్. అట్లా నేను అసలు ఒకళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకునేది లేదు, ఏం లేదు. అట్లా ఏం లేదు నాకు. ఈ సినిమా అన్నీ చూస్తాను నేను, అన్నీ బాగానే ఉంటాయి నాకు, అట్లేం ఉండదు. అన్నీ బాగానే ఉంటాయి. ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ మెసేజ్ ఏదో నేర్చుకుంటుంటాం. ఫస్ట్ సినిమా మీకు గేమ్ అనేది? గేమ్ అని నేను తీయలేదు, దాని ముందు రథం అని ఒకటి తీశాను కోవిడ్ ముందు. అది దాంట్లో ఎక్కువ పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు, తీశాను. అది నేను కొంత బిజినెస్ స్ట్రాటజీతో ఎక్కువ హైప్ నా డబ్బుల్ని రికవర్ చేసుకున్నా. అప్పుడు అనుకున్నా ఇట్లా కాదు, దీన్ని ప్రాపర్గా ఇంకొక విధానంలో వెళ్ళాలని దాంతో నేను ఫ్రెష్గా మళ్ళీ రథంలో ఉన్న హీరోకి బ్రదరే ఈ డైరెక్టర్. అప్పుడు వచ్చినప్పుడు సరే నువ్వు 2 మూవీలు ఉన్నాయి, గేమ్ ఆన్కి వేరే ప్రొడ్యూసర్ అంటే అది చేసిరా అని చెప్పి. యాక్చువల్లీ బాయ్స్ నేను ముందు స్టార్ట్ చేసి ఆపా, మళ్ళీ నువ్వు అది చేసిరా ఇంకా నలుగుతావు, అప్పటికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే మంచి యంగ్ బాగా డైనమిక్ డైరెక్టర్ అనమాట. చేసి వచ్చిన తర్వాత అది బాగా తీశాడు, ఏదో తెలిసిపోతుంది కదా మంచి టేకింగ్ అదంతా. సో అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసి దీన్ని ఫినిష్ చేసేసి, ఇది అప్పుడు చెప్పిన దానికి స్క్రిప్ట్ చాలా మారిపోయి కొంచెం ఇంకా లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టుగా కామెడీ బాగా జోడిస్తూ, కొంత రొమాన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అల్టిమేట్లీ ఒక ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్ లేకపోతే కట్టిపడేయలేము ఎక్కడ. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎమోషన్ లేకపోయినా వాళ్ళిద్దరు విడిపోతారు. అదేవిధంగా ఆడియన్స్ సినిమా కనెక్ట్ కాడు, సేమ్ ఎక్కడైనా ఎమోషన్ ఈజ్ అ కనెక్షన్. సో అది క్రియేట్ అయింది ఇందులో బాగా. మీరు ఈ సినిమాని ప్రమోట్ చేసే విధానంలో 11 ఐఫోన్లు గిఫ్ట్గా ఇస్తా అన్నారు. ఎస్ ఎస్. థియేటర్లో ఒక ఏదో నోట్ల వర్షం ఏదో కురిపిస్తా అన్నారు. ఇదంతా ఆడియన్ని రప్పించడానికైనా థియేటర్కి? టు బి ఫ్రాంక్, నా నేచర్కి అదైతే ఆడియన్ రప్పించాలని కాదు. నేను అప్పటికే నేను హ్యాపీ అయ్యా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఒక్క పబ్లిసిటీ చేయలేదు, ఒక్క ప్రెస్ మీటే పెట్టిన రోజు అనౌన్స్ చేసిన. అంతకుముందు టీజర్ సోషల్ మీడియాలో వదిలాను, తర్వాత ఒక పాట వదిలాము. సోషల్ మీడియా వాళ్ళు బాగా ఆదరించారు, ఆ ప్రేమ చూపిస్తున్నారు. అంటే ఒక ఆడియన్ అంటే ఏదైనా కానీ ఒక వైబ్రేషన్ నాకు వచ్చింది బాగా. ఆడియన్స్ ఎవరు సెలబ్రిటీస్ లేరు, ఎవరు లేరు కదా. అరే ఆడియన్స్ ఆదరించే వాళ్ళు ఉన్నారు, బాగా బాగా వైరల్ చేస్తున్నారు, వీళ్ళే ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమయ్యి ఒక ఆనందం వచ్చింది నాకు. సో జనరల్లీ ఆనందం వచ్చినప్పుడు ఒక తృప్తిగా ఏదైనా ఇద్దాము, ప్రకటిద్దాం అనేది ప్రకటించాను. ఇట్ మేబీ అడ్వాంటేజ్ ఫర్ ద థియేటర్స్ రావడానికి కూడా అడ్వాంటేజ్ అయ్యిద్ది ఖచ్చితంగా. దానికోసమే చేయాల, మాకుండే నేచర్కి నాకు వచ్చిన దీనికి గిఫ్ట్లు అంతే. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది అంటారా ఒక థియేటర్? అది ఫస్ట్ టైం సార్, అది అయిద్ది అవద్దు అనేది నేను ఇప్పుడే చెప్పలేను, బట్ అయిద్దని నేను అనుకుంటున్నా. ఇప్పుడు దిల్ రాజు లాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే సినిమా ఇండస్ట్రీ చాలా దారుణమైన పొజిషన్లో ఉంది అని భయపడుతున్న రోజులు ఇవి. అవును. ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఎంతవరకు స్పేస్ ఉందంటారు ఇండస్ట్రీలో? స్పేస్ ఎవరు ఉండదు సార్, అట్లా చూసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు స్టేజ్ మీద నేను మొన్న 6 మేమే కూర్చున్నాం, అందరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు ఇంకొకడు అట్రాక్టివ్ మాట్లాడుతూ వాడిని అడుగుతారు, నో ప్రాబ్లం, ఇట్స్ ఓపెన్ మార్కెట్, ఎవడు పాటుకాడు వెళ్ళండి అంతే. నేను అదే నన్ను అడగొద్దు మీరు వీళ్ళని అడగండి అంటున్నా, హీరోలు వాళ్ళు అందరూ మాట్లాడాలని. బట్ నిన్ను ఎందుకు అడుగుతున్నారు అంటే అది ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఎవడికాడు. ఇట్స్ ఓపెన్ మార్కెట్, ఎవడు గేమ్ ఆడది, యుద్ధం ఇది. ఎవడు కాడు చూపించుకోవాలంతే, ఇంకా ఎవరి టాలెంట్ వాడిది. అది నేను అనేది. ఓటీటీ మార్కెట్ పూర్తిగా డల్ అయిపోయింది, ఎవరు సినిమా కొనట్లేదు. కొత్త వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ చేసిన సినిమాలకి జనాలు థియేటర్ రావట్లేదు. ఇంత బ్యాడ్ పొజిషన్లో ఉంది కదా ఇండస్ట్రీ. మళ్ళీ గ్రోత్ అవుద్ది అంటారా ఫ్యూచర్లో? డెఫినెట్లీ ఈ ఫార్మాట్ మారిపోద్ది సార్, ఇది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బ్లీడింగ్ చాలా మంది ప్రొడ్యూసర్స్, ఈ బ్లీడింగ్తో కంటెంట్ రాదు, ఇంకా తగ్గిపోద్ది. ఆడియన్స్ కంటెంట్ కావాలి, ఒక ఫార్మాట్ కొత్తగా ఎవడన్నా వస్తాడు, కొత్త ఫార్మాట్లో నీకు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిద్ది. చిన్న ఇండస్ట్రీ కాదు ఇది, చాలా ఈజీగా పైకి తీసుకెళ్ళిపోవచ్చు.
చాలామందికి ఆపర్చునిటీస్ వస్తాయి సార్. డబ్బులు 5,000 కోట్లు అకౌంట్లో ఉంటే 50 కోట్లు ఉంటే ఎన్ని సినిమాలు చేయొచ్చు, 5,000 ఉంటే ఎన్ని చేయొచ్చు, ఎంతమంది డైరెక్టర్లు వస్తారు, 1000 మంది టోటల్ వర్కర్స్ ఉంటే 10,000 మంది అవుతారు, ఉపాధి పెరిగిపోద్ది. అది అప్పుడు ఇండస్ట్రీ అనండి ప్రాపర్గా, అప్పుడు దాన్ని ఇండస్ట్రీ అనండి. అది కాకపోతే వస్తుందా రాదా అన్నది పెద్ద డౌట్ కదా సార్. ఇప్పుడు 50 కోట్లు నా బ్యాంకులో ఉంటే అది ఎప్పటికైనా దానికి 5,000కి ఇంట్రెస్ట్ వస్తుంది. 5,000 ఒకే రోజు ఖర్చు పెట్టాడు కదా, షేర్లు పెరుగుతాయి కదా. కంపెనీ అంటున్నా నేను, కంపెనీ లాగా కంపెనీ చూస్తా. ఇప్పుడు ఆడియన్స్ షేర్లు పెట్టారు సార్. ఇప్పుడు ఒక పెద్ద హీరో నా వాటా పావాలా అన్నాడు, అసలు కంపెనీ నాదా అన్నాడు. పెద్ద హీరో అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్. పెద్ద హీరో ఫ్యాన్స్ అందరూ ముందు అరే మనం షేర్లు కొందాం. ఇప్పుడు బిట్ కాయిన్, ఒక హీరో పేరుతో బిట్ కాయిన్ వచ్చింది, అరే ఆ బిట్ కాయిన్ వాల్యూ ఎలా వెళ్ళిపోద్ది. అట్లాగే నువ్వు షేర్లు పెడితే పెద్ద హీరో, నా ఫేవరెట్ హీరో, నేనైతే నా ఫేవరెట్ హీరో అయితే ఒక 50 లక్షలు పెట్టేసుకుంటాను అనుకోండి, ఇంకోటి 10,000 పెట్టుకుంటాడు, ఇంకోటి 1000 షేర్, ఒక్క షేరే కొంటాడు 10 రూపాయలు పెట్టి. ఓవరాల్గా నీకు వస్తుంది నమ్మకం. నువ్వు ఒక్కడో కొంచెం రిస్క్ తీసుకుంటే వాళ్ళ వెల్త్ కూడా పెరుగుతుంది అంటున్నా. వాడు పెట్టిన 1000 రూపాయలు 10,000 అవిద్ది గత. నువ్వు ఎందుకంటే ఇండస్ట్రీ గ్రో అయ్యిద్ది. ఈ మోడల్ అసలు హాలీవుడ్లో కూడా లేదు కదా. లేదు, ఎక్కడ ఉండదు సార్. మన తెలుగు వాళ్ళు చేసింది ఏది ఇంటర్నేషనల్ ఎవరు, మనమే చేయాలి. అది చేసిన క్రియేటర్, మనమే క్రియేటర్స్. మన తెలుగు వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంది. యూఎస్ పోయి రూలింగ్ చేసేదంతా ఐటీలో మనోళ్ళే. నేను అది అనేది, ఒక థాట్ని మనోళ్ళు ఎవరన్నా తిప్పగలిగితే డెఫినెట్లీ. పిల్లల నుంచి వచ్చారు కదా, అలాంటి యాప్లు ఏమైనా క్రియేట్ చేయండి మరి మీరు కూడా. అప్పుడు ఆ ఏజ్లో ఎవరైనా కొత్తగా, ఇప్పుడు మీరు చెప్పినట్టు స్విగ్గీ ఐడియాతో వాళ్ళు కోట్లు సంపాదించి వాళ్ళ జీవితాలు మారిపోయాయి. మీరు రెడ్ బస్ ఏదో, వాళ్ళ జీవితాలు మారిపోయాయి. అప్పుడు మీ ఐడియాలజీ ఎలా ఉండేది సార్? నాకు ఇంత మెచ్యూరిటీ ఆ టైంలో లేదు. నాకు ఈ కోవిడ్ తర్వాత మెచ్యూరిటీ పెరిగింది. మేబీ 3 సార్లు కోవిడ్ వచ్చింది, దానివల్ల ఏమో బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అయిందేమో, నాకు అదే అనిపిస్తుంది. నేను అంతకుముందు ఇంత యాక్టివ్గా ఉండేవాడిని కాదు, నాకు తెలియదు, ఉండేవాడిని. ఇప్పుడు ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్ అట్రాక్షన్ పెరిగింది. నాతో ఎవరిని కలిస్తే నన్ను వదిలిపెట్టరు వాళ్ళు. ఏజ్ ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఎవరు కలిసినా నన్ను వదిలిపెట్టరు, మర్చిపోరు. నాతో ఉంటే కూర్చొని కాఫీ తాగాలనే ఫీలింగే ఉంటుంది వాళ్ళకి. అది ఆ ఫీలింగ్ ఉండదు. ముందు మనిషి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే అవతల అట్రాక్షన్ వస్తుంది. అది బిల్డ్ చేసుకోవాలి సార్, అప్పుడు గ్రో అవుతుంది. అప్పుడు అసలు యుద్ధాలే జరగవు. మీరు బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్లా? ఎస్ సార్. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్, ఇంకా ఆ రూట్లో సినిమా కాకుండా వేరే బిజినెస్. ఎస్ ఓకే, ఐఎమ్ ఫైన్, గుడ్. దేనికి ఇప్పుడు ఇక్కడే ఇంత బ్రెయిన్ పెడుతున్నప్పుడు అక్కడ కూడా పెడతాం కదా సార్, దేనికైనా అంతే కదా. ఇంత ఐడియాలజీ ఉండి ఇంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు ఇలాంటి కాంబినేషన్లో సినిమాలు చేయొచ్చుగా? చేయొచ్చు సార్, ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా, స్తోమత. పెద్ద హీరోలు అంటే ఎంత అడుగుతున్నారు చూస్తున్నారు కదా మీరు. ఆ టైం వస్తే చేస్తాము. ఒకటి సార్, కంటెంట్ ఏదైనా 2 గంటల ఎంటర్టైన్మెంట్. చిన్న హీరోలే పెద్దోళ్ళు అవ్వచ్చు, అది ఉంది. పెద్ద హీరోలతో తీస్తూ అనేది అది ఒక గేము, పెద్ద గేమ్ అది. చిన్న హీరోలు పెద్ద, ఇప్పుడు మా దాంట్లో రిలీజ్ అయ్యాక పెద్ద హీరోలు అవుతారు మెల్లమెల్లగా. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని అన్నట్టుగా, బొమ్మరిల్లు భాస్కర్ అన్నట్టుగా మా సినిమా తర్వాత వర్జిన్ డైరెక్టరా లేకపోతే వర్జిన్ హీరో అని బిరుదు ఇవ్వచ్చు, లేకపోతే వర్జిన్ ప్రొడ్యూసర్ అని కూడా ఇవ్వచ్చు నాకు. అది టైటిల్. నేను ఇప్పుడు ఒకటి సార్, ఇది వెజ్కి నాన్ వెజ్కి ఎంత తేడా ఉందో, బిఫోర్ వర్జిన్ బాయ్స్, ఆఫ్టర్ వర్జిన్ బాయ్స్ అంత ఉంటుంది. అంటే నేనేంటంటే ఒక సినిమా కంటెంట్ అనే కాకుండా సినిమా వచ్చే విధానము, ఓవరాల్ ప్యాకేజ్ గురించి చెప్తున్నాను నేను. సినిమా రిలీజ్ అయ్యే విధానము, టోటల్ ప్యాకేజీ దృష్టిలో పెట్టుకుని బిఫోర్ ఆఫ్టర్ అనేది ఈ సెగ్మెంట్లో కనపడుతుంది. పెద్ద మూవీల గురించి నేను మాట్లాడను. ఈ చిన్న మూవీల సెగ్మెంట్లో ఇదిరా ఇలా వెళ్ళాలరా, అట్లీస్ట్ ముందు ఫస్ట్ ఐడియా. నన్ను అయితే చాలామంది ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నారు, ఆల్రెడీ తీసిన మూవీలు రిలీజ్ చేయలేక ఇలా మీరు కొంచెం గైడెన్స్, మీ హ్యాండ్ కావాలి సార్, గైడెన్స్గా మీరు ఏం కావాలో, ప్రాఫిట్ తీసుకుని ఏమైనా ఇవన్నీ. అంటే అందరూ ప్యాషన్ లేకుండా కొంతమంది దిగుతారు గబుక్కున, ఎన్నో ఉంటాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది నాకు, అంటే కొంచెం మారాలి వ్యవస్థ కూడా, థింకింగ్ విధానం. చాలా మంది ప్రొడ్యూసర్లు ఎలాంటి అవగాహన లేకుండా డబ్బులు పెట్టుబడి పెట్టడం. ఇప్పుడు ఇక్కడ రకాలు సార్, సినిమా ఇండస్ట్రీ అనేది వెల్త్ చిన్నగా ఉన్నా దానికి గ్లామర్ ఎక్కువ. వాడు లోపల అప్పులున్నా సినిమా ఆర్టిస్ట్ దిగితే వాడితో సెల్ఫీలు దిగాలి, అది కిక్ ఇస్తుంది. ప్రాబ్లం ఏంటంటే చాలామందికి 99% అది ఇష్టం, పైకి వద్దు అన్న లోపల ఆనందం ఉంటుంది వాళ్ళకి, అది కిక్. అది ఇప్పుడు ఆ కిక్ కోసమే ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నాడు సార్, వాడికి ఎన్ని కోట్లన్నా తృప్తి ఉండదు, ఆ సీట్లోకి వెళ్ళాక సీట్ కిక్ ఇస్తుంది. వాడికి ఏం లేకపోయినా సీటే కావాలి. అట్లా ఒక దాంట్లో ఒక క్లిక్ ఉంటుంది. ఈ కిక్కు ఎక్కడ రాదు. మళ్ళీ పొలిటీషియన్స్ కూడా వీళ్ళంట పడతారు. మనం కంట్రీలో బిగ్ మ్యాన్ కూడా సినిమా వాళ్ళు అంటే ఎగబడుతుంటారు, చూసి ఉంటారు అక్కడిక్కడ. సో అంత గ్లామర్ ఉంది. నేను అనేది ఏంటంటే వెల్త్ కూడా బిల్డ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది అంటున్నా. ఆ గ్లామర్ కోసం ఏం చేస్తారు, డబ్బులు ఉంటారు చాలామంది దగ్గర, ఏదో ఒక రకంగా ఆడ ఆర్టిస్ట్ కాలేడు, పర్ఫార్మెన్స్ చేయలేడు, డబ్బులు ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాడు, ప్రొడ్యూసర్ ఒక్కడే అవ్వగలుగుతాడు.
ప్రొడ్యూస్ చేయగలుగుతాడు, డబ్బులు పెట్టేవాడు. అది ఒకటే సరిపోదు, 24 క్రాఫ్ట్స్కి ఇవ్వాలి కదా. వీళ్ళు కూడా ఎట్టున్నారు, రూపాయి వస్తుంది ₹2 చేసేసే పరిస్థితి. మీరు ఇండస్ట్రీలో తెలుసో తెలియక బడ్జెట్లు మారిపోతాయి. ఈ రిస్క్ తీసుకునేవాడు వీడు గ్లామర్ సంగతి తర్వాత వీడు అప్పుల్లో పడే పరిస్థితి కూడా ఉంటుంది. అట్లా చాలామంది వస్తున్నారు, డబ్బులు ఉన్నాయి సినిమా తీద్దాం, ఆ గ్లామర్ కోసం, ఆ కిక్ కోసం. అది వర్కౌట్ అవ్వదు. కొత్త ప్రొడ్యూసర్లు అనగానే మనకి దాని మీద పెద్దగా అవగాహన లేక తప్పులు చేస్తుంటాం. తక్కువ ఖర్చు పెట్టాల్సిన చోట చాలా ఎక్కువ ఖర్చు అది పెట్టేస్తుంటాం. ఎవరికైనా అయింది, అది మీకు కూడా ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్కైనా అయింది. మీకు కూడా అయింది. ఎస్ అయింది. కొత్తవి వస్తుంటాయి, బడ్జెట్లు యాడ్ అయిపోతాయి, తెలియదు. మేకింగ్లో కొంత బఫర్ పెట్టుకోవాలి, ఈ పబ్లిసిటీలో కూడా అవుతాయి, తెలియదు సడన్గా ఏవో వచ్చేస్తాయి. ఈ సినిమా ఓటీటీ అమ్మేశారా? సైన్ చేయలే నేను, ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి, నేను సైన్ చేయలే. నేను రిలీజ్ తర్వాత అమ్ముదామని ఆగా, ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఉన్నా బాగా. ఈ ఆడియో మార్కెట్ లేదంటే ఆడియోలో ఆదిత్యకి ఇచ్చేసాము ఇప్పుడు. మంచి రేట్ ఏమైనా వచ్చిందా? పర్వాలే, ఓకే. అప్పుడు ఇంత బజ్ లేదు కదా, ఏదో మంచి బ్రాండే కదా అది. ఇప్పుడు అమ్ముకుంటే ఇంకొంచెం మంచి రేట్ వచ్చేది. ఖచ్చితంగా వచ్చేదేమో, బట్ మనం మాట ఇచ్చినప్పుడు మా వెళ్ళిపోవటం అంతే, ఇంకా అట్లా ఏం లేదు. సార్ పెద్ద కంపెనీ ఆదిత్య ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళ బ్రాండ్ మనమే పెడితే మనకి అదృష్టం కదా. అట్లా సార్ ఇప్పుడు ఆ టైటిల్ చూసినా, ఆ పోస్టర్ చూసినా, ఆ టీజర్ చూసినా యూత్ఫుల్ కంటెంట్ ఏదో చాలా ఎక్కువ స్థాయిలో ఎక్కువ మోతాదులో ఉంది అనుకుంటారు. స్పైసీగా ఉంటుందేమో. ఈ టైటిల్తో ఏదటం చాలా కష్టం సార్, సముద్రాన్ని ఈతున్నట్టే. నేను చూస్తున్నా కదా, ఒక సెలబ్రిటీ భయపడుతున్నాను. నాకు సగం మంది సెలబ్రిటీస్ తెలుసు సార్, నేను ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళు సగం మంది ఉన్నారు డైరెక్ట్గా, వాళ్ళు బిగ్ సెలబ్రిటీసే. నాకు అంత రెప్యుటేషన్ ఉంది. సినిమాలు తీయటం వల్ల కాదు, సినిమా లేకపోయినా, నేను సినిమా వాడిని కాకపోయినా నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే ఈ టైటిల్ చూసి భయపడుతున్నారు. ఒక పెద్ద ప్రొడ్యూసరు టీజర్ లాంచ్ మామూలుగా చెప్పిద్దామని ఓకే అన్నారు, టైం చెప్పారు, పేర్లు ఎందుకులే కానీ టైం చెప్పారు. ఆయన అందరికీ ఇష్టమే, నాకు ఇష్టం. ఈ సినిమాకి ఆయన చేస్తేనే యాప్ట్గా ఉంటుంది, అప్పుడు సక్సెస్ఫుల్ హిట్ అయిన ఫ్రెష్గా ఉన్నారని మంచి కామెడీ అనుకుంటే ఓకే అన్నారు, టైం ఇచ్చేశారు. తర్వాత పోస్టర్లు అవి నేను వాట్సాప్లో పంపా, అరే టైటిల్ ఇదా అన్న. నాకు ఇట్లాంటివి నిజంగా ఇష్టమే, కానీ కాకపోతే ఇప్పుడు బ్రాండ్ మళ్ళీ నాది ఇబ్బంది అయిద్దేమంటే, ఇబ్బంది అయితే ఏం వద్దులేదు సార్. ఆయన సినిమా ఓటీటీలో ఈ సినిమా వచ్చినప్పుడు చూసుకుంటారేమో, అంతే తప్ప కాదు ఆ ఇష్టం ఏమో. సినిమా హాల్కి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏదన్నా రాంగ్ ఇంప్రెషన్ ఉంటే అదంతా పోతుంది, ఏముండదు. ఆ సినిమాకి ఇది అవసరం, మంచి టైటిల్ పెట్టారు. అసలు అంతెందుకు, సెన్సార్ వాళ్ళు టైటిల్ చూసి అసలు ఈ చిన్న చిన్న పోస్టులు అప్పుడు చూసి ఇది మనం సెన్సార్ చేయలేము, ఇది ఏదో పెద్ద ఇదిలాగా ఉంది, అప్పీల్ కమిటీ పంపించేద్దాం, మనకెందుకు వచ్చింది అని చూస్తూ 10 నిమిషాల్లో. ప్లస్ ఆ సెన్సార్ టీంలో లేడీస్ ఉన్నారు, ఈ వీళ్ళని కూడా బయటకు పంపించేద్దాం, ఏముందో సినిమాలో మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడతారేమంటే, లేదు మేము చూస్తామన్నారంట వాళ్ళు లేడీస్. చూద్దాం సార్, ఆ రివ్యూ కమిటీకి ఇచ్చేద్దామని డిసైడ్ అవుతున్నారు చూస్తూ. అంతా చూసుకుంటూ మనం బయట వెయిట్ చేస్తాం కదా. చూసిన తర్వాత పిలిచారు లోపలికి, జనరల్గా 5 నిమిషాలు మాట్లాడి పంపిస్తారు, గంట మాట్లాడారు, ఎంజాయ్ చేశారు వాళ్ళు. అదిరిపోయింది అసలుకి. మేము ఏదో అనుకున్నాం, మీరు ఎందుకు అలా చేశారు, చివరాఖరికి వచ్చేప్పటికి మొత్తం ప్యాకేజీ బాగుంది, ఏ సీన్ ఎందుకు పెట్టారు, కావాల్సికల్లా దానికి అవసరం అది అని వాళ్ళు మెచ్చుకున్నారు. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఏ ఇచ్చారు, ప్యూర్ ఏ. టైటిల్కే ఏ ఇస్తారు సార్, సినిమాలో ఏం లేకపోయినా టైటిల్కే ఏ ఇస్తారు. కాదు, ఇప్పుడు మీరు అనేది మొదటి 10 నిమిషాలే వాళ్ళు కంగారు పడిపోయారు అన్నారు కదా, అంత కంగారు పడిపోయేలా 10 నిమిషాలు ఏముంది ఉన్నాయి అంటే, అడల్ట్ జోక్స్, అడల్ట్ సీన్స్, అంటే బార్డర్ ఎక్కడ దాటలేదు. బట్ ముందు ఏముంటుందో అనుకుంటారు కదా, అది టీజర్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంటారు కదా, ఎంతో కొంత ఏదో ఉందని. అట్లా ఇప్పుడు టైటిల్ పెట్టినప్పుడు ఏం ఆలోచించలేదు. టైటిల్ నేను యాక్చువల్ బాయ్స్ అని పెట్టాం సార్, అనుకున్నాం బాయ్స్ అని రిజిస్టర్ చేసాం. లాస్ట్ రష్ అంతా చూసిన తర్వాత ఇది బాయ్స్ యాప్ట్గా లేదు, ఇది వర్జిన్ బాయ్స్ మారుద్దాం నేనే చెప్పింది. అందరూ అన్నారు ఇది రిస్క్ ఉండొచ్చు, మేము మా టీం అంతా అంటారు కదా, వర్జిన్ బాయ్స్ అంటే రిస్క్ ఉంటుంది అన్నారు. నేను కాబట్టి పెట్టే, వేరే వాడు పెట్టలేడు, డేర్ చేయలేరు, ఖచ్చితంగా రిస్క్ ఏది. ఆడియన్ దగ్గర తీసుకెళ్తాం చాలా కష్టం, ఆడియన్ లాక్ రావడం కష్టం, బయర్స్ కూడా కష్టం, అసలు అందరికీ కష్టమే సార్. బట్ దీనికి ఇదే అవసరము, అది ఎందుకు మెల్లమెల్లగా తెలుస్తుంది అనే ఉద్దేశం డేర్ చేసి వెళ్ళాం ముందుకి. అందుకే సముద్రంలో ఈదుతున్నా నేను, కొడితే తిమింగలం కొడతాం అంతే. లేదంటే అన్న క్వశ్చన్ లేదనేది క్వశ్చన్ లేదు, అసలు అనుమానమే లేదు. డూ ఆర్ డై లేదు, పాడలేదు. నేను ఇంత హ్యాపీగా ఉన్నా సినిమా రిలీజ్ కాకుండానే. నాకు అర్థమైపోయింది, వచ్చేసింది నాకు సినిమా హిట్ అనేది ముందు తెలిసిపోయింది, సూపర్ హిట్ అని. సార్ నాకు పెట్టిన డబ్బులు సేఫ్టీ సార్, ఏం లేదు, నాకు అర్థమైపోయింది, వచ్చేదంతా బోనస్ అంతే. దాన్ని కూడా నేను మళ్ళీ తిరిగి వాడతాను, నేను మాకంతా హెల్పింగ్ నేచర్, దానికి కొంత ఖర్చు పెట్టేస్తాం. అంటే మీ టార్గెట్ యూతే అంతే. ఇది ప్రతి ముసలోళ్ళు యూత్ ఉంటాడు సార్, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ముసలోడు కూడా. నువ్వు ముసలోడు అంటే ఏంటి రిపప్ అని తిడతాడు,
నేను ముసలోడు అంటాడు, ఇంత యంగ్గా ఉన్నావు ఏంటి అన్నా అంటే, అవునరా ఈ మధ్య రాగి జావు అంటే లోపల ఆనందం పెరుగు సార్ మనిషికి యంగ్ అంటే నీకు. సో ఈ సినిమా అసలు వాళ్ళకే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. అరే మన ఎంగేజ్లో ఇలా ఉంటే బాగుండేది, అరే ఇలాగే ఉన్నా నేను. వాళ్ళిద్దరు కప్పులు వెళ్ళారు అనమాట, ముసలోళ్ళు ఏజ్డ్ వాళ్ళు. వాళ్ళిద్దరు ఫుల్ ఇంకా రొమాంటిక్ మోడ్లోకి వెళ్ళిపోతారు అనమాట. అట్లా ఎంగేజ్ గుర్తొస్తుంది. మీరు మీ ఇంట్లో ఫోటోలు ఉన్నాయి సార్, పాత ఆల్బమ్ తీసి చూస్తుంటే మీకు ఎంత థ్రిల్ వస్తుంది, అలా ఫీల్ అవుతారు పెద్దోళ్ళు. యంగ్ ఎట్లాగూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ప్రతి ఒక్కడు యంగే, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అది. అది నేను చెప్పేది. మీలో కూడా ఒక యాక్టర్ కనిపిస్తున్నాడు. నాలో యాక్టర్ నాకు చాలా ఆఫర్స్. ఇప్పుడు ప్రతి ఒక్కడు నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా అని. నా ఫ్యాన్ ఎన్టీఆర్. నాకు చిన్నప్పుడు ఏదో కొన్ని డైలాగ్స్ అవి ర్యామ్లో స్టోర్ అవుతాయి. మనం ఏం గుర్తుపెట్టుకొని పెద్ద ఎన్టీఆర్ అసలు అవి బాగా ఎంజాయ్, మనం కూడా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చెప్పాను ఒకళ్ళు అడిగితే పట్టి అడిగారు. ఎవరు అడిగారు? ఆయన సార్, ఆయన కావాల్సి అడిగారు. ఆయన ఎన్టీఆర్ ఫ్యాను. మన చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడారు కదా. అవును, నాగేంద్ర కుమార్. ఆయన పట్టి అడిగారు నిన్న. అడిగితే ఈ బాగోదని చెప్పిన కొంచెం చెప్పి బాగా ఎంజాయ్ చేశారు. ఏడేలా చెప్పారు అట్లా. ఇండస్ట్రీలో చాలా మందితో నాకు పరిచయాలు ఉన్నాయన్నారు కదా, ఎవరు వాళ్ళు? అంటే పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ తెలుసు, చాలా మంది తెలుసు నాకు. సినిమాలు తీయకుండానే వాళ్ళతో పరిచయం ఎలా? ఆ ర్యాప్ ఎలా కుదిరింది సార్? స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, అలా అలా వచ్చేస్తాయి. మన నేచర్ని బట్టి అట్రాక్ట్ ఉంటుంది. ప్రొడ్యూసర్లు వాళ్ళు అంతా పరిచయం అవుతారు, అట్లేం లేదు. ఒకటిసారి ఆ ఫ్లేవర్ ఉండాలి మనలో. ఇప్పుడు నేను మాట్లాడే విధానానికి నాకు ఎవరైనా పరిచయం అవుతారు సార్ అని మొహమాటంగా బిడియంగా ఉంటే ముందు పోలేరు ఎవరు. పర్టికులర్ ఈ ఇండస్ట్రీలో అసలు కుదరదు. కొంతమంది ఉంటారు, ఈడేంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు సార్. ఒకటి సార్, ఇది ఎవరిదే కాదు సార్, ఓపెన్ మార్కెట్. ఇది ఎక్కువ మాట్లాడలేదు, తక్కువ మాట్లాడలేదు. సీరియస్ చెప్తున్నాను నేను. దిస్ ఈజ్ ఓపెన్ మార్కెట్. ఒకటి పెద్దోడు, ఒకటి చిన్నోడు ఏమి ఉండదు. ప్రతి ఒక్కడికి ఆపర్చునిటీ ఉంటుంది. నేను పొగరగా మాట్లాడుతున్నా, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కడికి ఆపర్చునిటీ ఉంటుంది. అసలు అది నెగిటివిటీ అట్లా అనుకోవటం. నేను పెద్దోడిని చిన్నోడిని అనేది నెగిటివిటీ. అది తీసేయండి. అసలు నీకు అది ఆ కిక్కే వేరు సార్. అది 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 అందరికి తెలుసు, నడుస్తుంది అంతే. ఒక 10 ఏళ్ళకి సరిపడా ప్లానింగ్తో వచ్చారా ఇండస్ట్రీలో? ఏం ప్లాన్ లేదు సార్, గో విత్ ద ఫ్లో అంతే. నువ్వు ప్లాన్ చేస్తేనే నువ్వు స్ట్రెస్లో ఉంటావు. అంటే ప్లాన్ స్ప్రాయిడ్ చేసేటప్పుడు చేయాలి, లేని ప్లాన్లు ఊహించుకొని చేయొద్దు. గో విత్ ద ఫ్లో. వర్జిన్ గర్ల్స్ అని ఒకటి అనుకున్నాము. దీనికి సీక్వెల్ అని కాదు, ఆ టైటిల్ సముద్రం మధ్యలో నుంచి ఈదినట్టు. అది దీనికే ఎంత గోల్ చేస్తుంటే అది ఎందుకు అనుకున్నాం అంటే, ఇప్పుడు కామెడీ మన బేస్ కామెడీ ఉంటుంది. లేడీస్తో కామెడీ ఎలా ఉంటుంది? ఒక 5-6 మంది హీరోయిన్స్తో. ఎవరు ఇప్పటి వరకు రాలేదు అది, ఆ ఎంటర్టైన్మెంట్. జెంట్స్ కామెడీ చూస్తున్నాం. ప్రతి సినిమాలో కామెడీని జెంట్సే ఉంటారు ఎక్కువ. సో లేడీస్తో డిఫరెంట్. మన థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. అది కొంచెం తేడా. నా ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి. అది నచ్చుతుంది జనానికి ఫైనల్గా. సో అదొక థాట్ ఉంది. ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ చాలా వస్తూ ఉన్నాయి. ఏది బెటర్ ఉన్నా కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటే డెఫినెట్లీ ఇది చేస్తాం. మీ జడ్జిమెంట్ మీద మీకు అంత నమ్మకం? ఫస్ట్ నాకు నేను సాటిస్ఫై అయితే చాలు సార్. ఫస్ట్ అవ్వాలి కదా. నన్ను సాటిస్ఫై చేయగలిగితే ఆడియన్స్ 99% అవుతారు. నేను అసలు సాటిస్ఫై గాను అంత ఈజీగా. నాట్ ఓన్లీ మూవీ, ఈవెన్ ఫుడ్ కూడా. ఎంత పెద్ద షెఫ్ నేను తీసుకురంటే దాంట్లో నేను చూసి కొంచెం ఇలా చేస్తా. వాడు నేను చెప్పింది కరెక్ట్ అని 10 మంది అంటారు. సో పర్టికులర్ నాకు అర్థమైపోద్ది. అవగాహన ప్రతి దాంట్లో ఉంది. కాకపోతే టేస్ట్ కొంచెం కోవిడ్ తర్వాత నాకు కొద్దిగా తేడా వచ్చింది. బట్ 90% టేస్ట్ ఉంది. బట్ చెప్పేస్తాను నేను. ఇప్పుడు ఎందుకు నా ఫ్లాట్కి వస్తే అంత నీట్గా ఉంటుంది, గంట దుడుస్తారా అంటారు. లేదు, అలా ఉంటే మనకు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో అది అప్లై అయ్యింది, చెక్కినట్టు ఉంటుంది అనమాట నీట్గా. మిగతా వ్యాపారాలన్నీ హ్యాండిల్ చేసుకుంటూ సినిమాని కూడా నడుపుతారా? ఎస్. లేదంటే పూర్తిగా సినిమాల మీద ఏం లేదు, దేని దానికి ఉంటుంది. మీ తర్వాత మీ వారసులు ఎవరు ఉన్నారు? అంటే మీ అబ్బాయిలు వాళ్ళు ఉన్నారు. నా పిల్లలు చూస్తారా? ప్రొడక్షన్ అంతా చూస్తుంటారు? వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు. మీరే? నేను పూర్తిగా మీరే? ఎస్. ప్రతిరోజు సెట్కి వెళ్ళారు? డైరెక్టర్ బాగా కరెక్ట్గా ఉంటే మనం వెళ్ళక్కర్లేదు సార్. అప్పుడప్పుడు వెళ్తాం, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చూస్తానికి వెళ్తాం. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కాదు, నేను చేసే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అది పరిస్థితి. సో డైరెక్టర్ మీద, డైరెక్టర్ కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. హీరోలు డైరెక్టర్ వల్లే పుడతారు. డైరెక్టర్ సరిగ్గా లేకపోతే హీరోనే కాలేడు, చెప్తున్నాను నేను. అంటే హీరో నుంచి పిండాలి వాళ్ళు డైరెక్టర్లు, హీరోని చెక్కాలి. అప్పుడు హీరో ఎలివేట్ అవుతాడు, డైరెక్టర్ కూడా ఎలివేట్ అవుతాడు, మొత్తం సినిమానే ఎలివేట్ అవుతుంది. ప్రొడ్యూసర్ ఉండాలి, అలాంటి డైరెక్టర్ కావాలంటే ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. ప్రొడ్యూసర్ అనేది ఎట్లాగా ఉండాలి. బట్ టెక్నీషియన్స్లో చెప్తున్నాను నేను, మిగతా అందరిలో. డైరెక్టర్ సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద హీరోయిన్ అయినా వాడుకోకపోతే ఉపయోగం ఉంది.
సో డెఫినెట్లీ ఇది ఒక డిఫరెంట్ పర్సెప్షన్లో వెళ్తే ఇంకా పెద్ద ఇండస్ట్రీ అవుతుంది. నేను కాన్షియస్లో ఉండే మాట్లాడా, నాలెడ్జ్ లేకుండా ఏం మాట్లాడలేదు, నేను ఆల్తూ పాల్తుగా కాదు. కాకపోతే నా స్టైల్ ఆఫ్ చెప్పే విధానం అలా జోవియల్గా ఉంటుంది. ఇదే కాదు, డైలీ నేను ఉండే విధానం అలా ఉంటుంది. ఇప్పుడు నేను మామూలుగా మీరు మామూలుగా కలిసినా ఇట్లాగే మాట్లాడతాను నేను. 11వ తారీఖున మీ సినిమా వస్తుంది. ఎస్. మీ సినిమా కోసం ఎందుకు రావాలి? ఆ సెల్ ఫోన్లు పక్కన పెట్టండి, మీరు ఇచ్చే ఆ డబ్బులు పక్కన పెట్టండి. మీ సినిమాకి ఎందుకు రావాలంటే ఒక ప్రొడ్యూసర్గా మీరు ఏం సమాధానం? సార్ నేను రమ్మని చెప్పను, రావద్దని చెప్పను. ఆల్రెడీ ఆడియన్స్ రెడీగా కాసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు పాలు అమ్ముతున్నారు, ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి తిరగాలి, సైకిల్ మీద పాలు అమ్ముతూ ఉండాలి. ఎప్పుడుకో నెలకోసారి బిల్లు ఇస్తారు. పాలు మంచిది, హెల్దీ అనుకోండి. అదే నేను వైన్ షాప్ ఓపెన్ చేసి కూర్చున్నప్పుడు నా సినిమా అలాంటిది. నేను ఇంటింటికి తిరగక్కర్లా. అది కూడా కోవిడ్లో వైన్ షాప్ ఓపెన్ చేసి కూర్చున్నప్పుడు నాకు ఒక్కడికే పర్మిషన్ ఇస్తున్నప్పుడు. సో క్యూ ఎంత ఉంటుందో చూడండి. అది నా పరిస్థితి. డిమాండ్ ఉన్న సినిమా అంటారు పరిస్థితి, అది వైబ్రేషన్ అలా ఉంది. సో ఇది ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అది సో కోవిడ్లో వైన్ షాప్ ఒక్కడ దొరికిందంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి మీరు. సో ఎంటర్టైన్మెంట్, ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న టైంలో వస్తుంది మనకు కరెక్ట్గా డేట్ నాడు. అదే పెద్ద మూవీలు కూడా లేవు చూడండి. అవును, ఘాటి రావాల్సింది అది కూడా లేదు, పోస్ట్ పోన్ అయింది. అది మనకి థియేటర్లన్నీ రెడీగా అవరవరమంటూ ఉన్నారు. అందుకని థియేటర్లో వాళ్ళు డైరెక్ట్గా నెంబర్ పట్టుకోవడానికి కాల్ చేయడానికి చూస్తున్నారు కొంతమంది. మాకు కూడా ఇవ్వండి, మీకు ఏం కావాలి చెప్పండి అని. అట్లా వెళ్ళిపోయింది వైబ్రేషన్. నేను అన్న మామూలుగా అసలుకి పోస్టర్లు అవి ఇవి వేయాలి కదా, ఈ పేపర్ యాడ్స్ ఏముంది సార్, మీది అసలు అందరికీ తెలిసిపోయి రెడీగా ఉన్నారు. ఏ యాడ్లు అక్కర్లా, ఫోన్ల చేతుల్లో ప్రతి ఒక్కరికి వద్దన్నా కనపడుతున్నాయి అని హాల్ థియేటర్ ఓనర్స్ కొంతమంది ఫోన్లు చేశారు. ఏమాకండి, డోంట్ వేస్ట్ మనీ అంటున్నారు వాళ్ళు. అంటే వేస్తాం కదా ఆ పోస్టర్లు, ఫార్మాట్ ఉంటుంది కదా సమ్ మినిమం. ఏం అక్కర్లేదు సార్, ఏం వద్దు సార్, ఏమి వద్దు. నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు డోంట్ వేస్ట్ మనీ సార్ అని. కావాలంటే ఇంకొక 11 ఐఫోన్లు ఇవ్వండి, కానీ ఈ పోస్టల్ గెస్ట్లు అక్కడ జనానికి మీ మూవీ తెలియదు అన్నాడు. 90% ఆల్రెడీ తెలిసిపోయింది, ఇంకెవరో ఫోన్లు లేని వాళ్ళు వాళ్ళకి తప్పక అని చెప్పేశారు. 10 కోట్ల మంది చూశారనుకోండి, 10 కోట్ల మంది 3 ట్రాక్స్ ఉన్నాయి మనకు, 3 లవ్ స్టోరీలు. ప్రతి ఒడు ఒక ట్రాక్లో పడతాడు, కనెక్ట్ అయిపోతారు. 10 కోట్ల మంది ఎంజాయ్ చేస్తారు. నాకు సంబంధం లేని మూవీ అని ఎవడు అన్నాడు. 3 డిఫరెంట్ ట్రాక్స్, లవ్ స్టోరీస్ ఉంటాయి, కామెడీ ఉంటుంది. 10 కోట్ల మందిని సాటిస్ఫై చేసే మూవీ ఇది చూడగలిగితే. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి చూడకపోయినా నేను ఫ్రీగా తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను అకేషన్ వస్తే. ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ దట్. అలాగే ఓటీటీలో ఉంటుంది కదా. ఓటీటీ ఏం ఫ్రీ ఏం కాదు సార్, సబ్స్క్రిప్షన్ కట్టాలి. ఓటీటీ కూడా చాలా మంది తీసుకునే వాళ్ళు ఉన్నారు పాపం. ఓటీటీలు అందరికి లేవు. నాయే ఎక్స్పైర్ అవుతుంటే నేనే రెన్యువల్ చేయను కొన్ని. అయ్యేది కాకపోతే ఓటీటీకి చాలా మంది అలవాటు పడిపోయారు కదా. అది కోవిడ్ తర్వాత అలా జరిగింది. ఈ ట్రాఫిక్లో బిజీ వెళ్తాం ఇవన్నీ. బట్ థియేటర్ కిక్కు నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తాం అనేది ఒక అకేషన్. అది ఇంట్లో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తాం అనేది ఒక అకేషనే కదా. అట్లా ఇప్పుడు ఇది ఇప్పుడు నేను ఇందా చెప్పింది ఏంటంటే అసలు ఫస్ట్ కాన్సెప్ట్ డబ్బులు అందరూ పూలింగ్ ఎక్కువ డబ్బులు వస్తాయి. కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్తారు. పాత రోజుల్లో వనభోజనాలకు వెళ్ళినప్పుడు చెట్టు కింద చక్కగా విలేజ్ నుంచి ఒక 50 మంది వెళ్ళి ఎవడో ఒకడే వండి పెడితే అందరు తినరు. ఒకళ్ళు కూరగాయలు కోస్తారు, ఒకడేమో తిప్పుతుంటాడు. అంటే ఒక టీం వర్క్గా అందరూ పార్టిసిపేట్ చేసి అవుట్పుట్ తెస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ మోడల్ చెప్పాను నేను. అర్థమైంది, వనభోజనాల కాన్సెప్ట్ నేను చెప్పింది. లోడ్ అందరి మీద వేయండి. రైట్ సార్, మీ మాటలు బాగున్నాయి. మీ సినిమా కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నాం. మీలాంటి ప్రొడ్యూసర్లు రావాలి, ఎక్కువ సినిమాలు చేయాలి. దాంతో చేస్తాం డెఫినెట్లీ. మనం లిమిటెడ్ బడ్జెట్ జాగ్రత్తగా పెట్టుకొని చేస్తాము. బెటర్ అవుట్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అది ఆడియన్కి అదే కావాలి. ఆడియన్స్ కట్టి పడేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే చూస్తారు అందరూ. ఎవరో ఊరికే సరదాగా డబ్బులు పోగొట్టుకుని తీయడానికి ఎవరు ఉండరు. ఏ ప్రొడ్యూసర్ ఉండడు, డైరెక్టర్ ఉండడు. అందరూ మంచిగా రావాలి. బట్ నేను చెప్పేది ఏంటంటే అన్ని మూవీలు మంచి మూవీలే. డోంట్ కిల్ ద మూవీస్. ప్రతి మూవీలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొంతమంది ఫ్యాన్ బేస్ మీద కొన్ని ఫ్యాన్స్ని కాని వాళ్ళని కిల్ చేయడం అది రాంగ్. అది నెగిటివ్ పర్సెప్షన్. అది అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడము అనేది అంత ఈజీ కాదు సార్. దానికి ఏమైనా ట్యాబ్లెట్ ఉందా ఎంటర్టైన్మెంట్కి చెప్పండి? లేదు. ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఏం లేవు. థియేటర్కి రావాలి, ఈ ఆర్టిస్టులు పర్ఫామ్ చేయాలి, వాళ్ళు చూసి పెద్ద స్క్రీన్ మీద ఎంజాయ్, అది ఎంటర్టైన్మెంట్ కిక్. అది ఒక బ్లూ లేబుల్ బాటిల్ తాగిన కంటే ఎక్కువ కిక్ అది. అది నేను అనేది. అటువంటి దాన్ని వాళ్ళు ఎందుకు కిల్ చేస్తారు నెగిటివ్ థింకింగ్తో? ఎవరైనా చేయొద్దు, గ్రో చేయండి అని నేను చెప్పేది. మంచి సినిమా ఖచ్చితంగా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మంచి సినిమా వస్తే ఖచ్చితంగా దానికి ఆడియన్స్ అప్లాజ్ ఉంటుంది. డబ్బులు ఆడియన్స్ గ్రీడీ అవ్వకూడదని చెప్తున్నాను నేను. ఆడియన్స్ గ్రీడీ ఎందుకు అవుతున్నారు? కోర్స్ నెల తర్వాత ఇప్పుడు కొత్త మూవీ కొత్త మూవీ ఓటీటీలో
ఒక నెలను పోస్ట్పోన్ చేసుకుంటే అన్ని డైలీ ఫ్రెష్ మూవీలు చూస్తున్నట్టే వాడు. అవును అంతే. ఒక నెల గ్యాప్ ఇస్తే డైరెక్ట్గా అంటే ఆ టైం టేబుల్ పెట్టుకున్నాడు అనుకోండి, ఆడికి ఫ్రెష్గా రోజుకు మూవీ వస్తుంది. అవును. ఆ మోడల్లోకి వెళ్ళిపోతే అంటే ఓటీటీ వాళ్ళు ఆ బిజినెస్ మోడల్లో దిగారు. నేను వాటిని ఓవర్కమ్ చేయడానికి కొన్ని బిజినెస్ మోడల్ ఆలోచించాలి మనం. అంటే రెండు సస్టైన్ కావాలి కదా. సినిమా థియేటర్లు సంవత్సరం పొడుగున ఆడవు కదా. అవును. ఓటీటీలు అంటే లైబ్రరీ లాంటిది. అది నువ్వు చూసావు, బుక్ చదివా, మళ్ళీ చదవాలనిపించినప్పుడు అప్పుడు ఓటీటీకి వెళ్ళి నువ్వు, అది రిఫరెన్స్ అది ఓటీటీ అనేది. డైరెక్ట్గా ఓటీటీలో కాకుండా ముందు ఎక్స్పీరియన్స్ అవ్వని చెప్పేది. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. మీ సినిమా పెద్ద ఏంటి సార్ అప్పుడే అయిపోయిందా? మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మా సినిమా కూడా ఇలాగే ఉంటుంది, అప్పుడే అయిపోయిందా అరే పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంటర్వ్యూ మాకు ఇంకా పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చింది. 11th జూలై రిలీజ్ మన సినిమా మీ థియేటర్స్లో. దానికి ముందు అడ్వాన్స్ బుకింగ్ 1-2 రోజుల ముందు ఓపెన్ అవుతాయి. మీకు టికెట్లు దొరకకపోతే నేనేం చేయలేను, ఎందుకంటే ఈ ఐఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కూడా కొంతమంది ముందే బుక్. మా ఫ్రెండ్స్ 2-3 తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఫోన్లు వస్తున్నాయి, థియేటర్ మొత్తం బుక్ చేసుకుంటే కూడా ఫోన్ వస్తుందా అని. ఎందుకు రాదు? వాడి ఒపీనియన్ ఏంటంటే ఒక టికెట్ కొంటే రాకపోవచ్చు, థియేటర్ మొత్తం బుక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అందరికి ఇచ్చేసిస్తే వాడికి ఊళ్ళో పేరు కదా, మాకు సినిమా చూపించాడు అని. ప్లస్ ఆ టికెట్లన్నీ పంపిస్తాడు మనకి లాటరీలో. అప్పుడు ఒక 50 ఇస్తే తగలపోవచ్చు, 100 euros ఇస్తే తగలొచ్చు కదా. ఆ కాన్సెప్ట్లో చాలా మంది థియేటర్లు బుక్ చేయడానికి ఎక్కువ బిజినెస్ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు. దీంట్లో నుంచి బిజినెస్ కనిపెట్టారు వాళ్ళు. సీరియస్లీ కాకినాడ ఈస్ట్ వెస్ట్ నుంచి ఫోన్లు వచ్చినాయి. వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇలా, సినిమా వేస్తున్నాం ఫ్రీగా రండి అట్లా ఎంటర్టైన్మెంట్. అదైతే క్రియేట్ అయింది, అది బల్క్ డీల్ కదా. బల్క్ డీల్ కదా సార్. థ్యాంక్ యూ.